వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము దళితులకు దళిత బంధు ఇస్తానని చెప్పేసి ఖాళీ ఒక లీడర్లకు మాత్రమే, ఊరుకొక్కోళ్ళకు మాత్రమే ఇచ్చి అది నిర్వీర్యం చేసింది. మరి అదేవిధంగా దళితులకు 2016-17 ఉన్నటువంటి బడ్జెట్ ఎస్సీ కార్పొరేషన్కు ఉన్నటువంటి నిధులను మొత్తం పూర్తిగా ఆపేయడం జరిగింది. ఈ దృష్టిలో టీఆర్ఎస్ను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వము దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తాంటని చెప్పి మోసం చేసి ఇవాళ 16 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. ఇంతవరకు కూడా దళితుల పక్షాన ఏ మాట మాట్లాడింది లేదు. దళితులకు అడుగడుగున అవమానమే ఉన్నది. కాబట్టి రేపు పొద్దున అంటే 19వ తారీఖు నాడు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఎస్సీలకు పెద్ద పీట వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కుల దురహంకార హత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఆ చట్టాన్ని అనేటువంటి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు పరిణామం లోపల దళితులకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కులాంతర వివాహాలు జరుగుతున్నటువంటి సందర్భంగా 2,50,000 ప్రభుత్వం ఇస్తున్నది. అది ఏమాత్రం సరిపోదు. 10 లక్షల ఇచ్చి ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇది నిరంతరం ఈ పోరాటం చేస్తున్నది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని రేపు రోజున జరిగే 19వ తారీఖు నాడు జరిగే బడ్జెట్ లోపల పెద్ద పీట వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము.